లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి? ఏ 100%, బి 50%. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అకస్మాత్తుగా ఊహించని మలుపు చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన తీవ్రమైన పదునైన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయని ఢిల్లీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పార్లమెంట్ ప్రసంగించిన మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి, అపసవ్య విధానాల, అభివృద్ధిలో వైఫల్యాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుపై, రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుపై చేసే విమర్శలు మోడీ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఆనందం వ్యక్తం చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, టీడీపీని విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు లోక్సభలో అగ్రెసివ్గా మాట్లాడడానికి సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ మోడీ స్పీచ్ ఆహ్వానంగానే మారింది, అనూహ్యంగా మారింది. తాజా పరిణామం అవినాష్ రెడ్డికి అసలు దిశగా లేని షాక్ను ఇచ్చిందని చెబుతున్నారు. రాజకీయ సమీకరణలు అకస్మాత్తుగా మారినందుకు ముఖ్యంగా టీడీపీతో బీజేపీ పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబును ఇంత ఘాటుగా విమర్శించడం వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఒక విధంగా ఉద్రిక్తతకు దారితీసింది. మోడీ ప్రసంగం సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు హోరాతీవ్రతలు వ్యక్తం చేయక, మద్దతు ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. అవినాష్ రెడ్డి కూడా సభలో కూర్చుని మోడీ ప్రసంగాన్ని ఆలకించినప్పుడు అదొక అద్భుతమైన ప్రసంగం అని భావించిన అంతర్గతంగా ఆయన ఆలోచనలు తొక్కిసలాటకు గురయ్యాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై సాక్షాత్తు ప్రధానమంత్రి అంతా తీవ్రంగా మాట్లాడినప్పుడు అది రాష్ట్ర రాజకీయాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందన్న ప్రశ్న ఆయన బదిలో మెదిలి ఉండవచ్చు. వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన విమర్శలను మోడీ తన మాటల్లో పలికినా మారుతున్న పొత్తుల నేపథ్యంలో ఈ విమర్శలు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎట్లాంటి ప్రభావం చూపాయనే ఆందోళన అవినాష్ రెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపించిందంట. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారాలు, రాజకీయ ప్రతీకారాలు వంటి అంశాలను రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోడీ స్వయంగా ఈ స్థాయిలో విమర్శలు చేయడం అధికారంలో ఉన్నప్పటి టీడీపీపై ఒత్తిడిని పెంచడమే కాకుండా వైఎస్ఆర్సీపీలో కూడా కొత్త సమీకరణలపై చర్చకు తీసింది. ఏది ఏమైనా మోడీ ప్రసంగం కేవలం చంద్రబాబు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సాన్నిహిత్యం కోసం చూస్తున్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలకు కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఈ అనూహ్య పరిణామం ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుతుందో చూడాలి.